ఎప్పటి నుంచి కనిపించట్లేదు? నిన్న మార్నింగ్ నుంచి కనిపించట్లేదు సార్. మరి ఈ రోజు మార్నింగ్ వరకు ఏం చేశారు? సార్ ముందు అసలు ఏదో పని మీద బయటకు వెళ్ళిందేమో అనుకున్నాను సార్. ఒక 3 అవర్స్ వెయిట్ చేశాను సార్. తర్వాత బంధువులకి ఫ్రెండ్స్కి అందరికీ ఫోన్ చేశాను సార్. రాత్రంతా వెతికాను సార్. చివరికి వేరే దారి లేక మీ దగ్గరికి వచ్చాను సార్. అసలు ఎందుకు కనిపించట్లేదో మీ దగ్గర కారణం ఏమైనా ఉందా? అంటే సార్ అది భార్యాభర్తల మధ్య ఉండే రెగ్యులర్ గొడవలే మా మధ్య కూడా ఉన్నాయి సార్. మొన్న కూడా ఇంటికి లేటుగా వచ్చానని నాతో గొడవ పడింది సార్. ఏం చేస్తుంటారు మీరు? హీరోయిన్ రాగసుధకి పర్సనల్ మేనేజర్ని సార్. ఆవిడ డేట్స్ చూస్తుంటాను. ఓకే మిస్టర్ హరీష్, ఒకసారి మీ ఇంటికి వెళ్దామా? అలాగే సార్. కమాన్ కానిస్టేబుల్స్, మూవ్. కానిస్టేబుల్స్ సార్. సెర్చ్ చేయండి. సార్. ఇంట్లో ఇంకెవరైనా ఉంటారా? లేదు సార్, నేను ప్రభావతి ఇద్దరమే ఉంటాం సార్. హలో, వస్తున్నాను. సార్ లెటర్ లాంటిది ఏమైనా దొరికిందా? ఏం లేదు సార్. ఓకే హరీష్ గారు, మేము ఎంక్వైరీ చేస్తాం. మేము కాల్ చేస్తే మాత్రం స్టేషన్కి రండి. అలాగే సార్. కానిస్టేబుల్స్. రెడీ రాగా? రెడీ అమ్మా? రెడీ సార్. ఓకే, స్టార్ట్ కెమెరా, యాక్షన్. మీడియాని తక్కువ అంచనా వేయకండి. ప్రజలకు ఏదైనా ప్రాబ్లం వస్తే మీకన్నా ముందు మాకు ఫోన్ చేస్తారు. ఎందుకంటే మీడియా అంటే వాళ్ళకు ధైర్యం, ప్రాబ్లం సాల్వ్ అవుతుందన్న భరోసా. కట్ ఇట్. సూపర్ రాగా, మంచి ఎక్స్ప్రెషన్తో చెప్పావు. థ్యాంక్ యూ సార్. మేడం, జ్యూస్. రాగా రెడీనా? లేదు సార్, నాకు కొంచెం బ్రేక్ కావాలి. ఓకే ఓకే, షార్ట్ చేంజ్. ఓకే. అమ్మా. ఎరా, ఎలా ఉన్నావు? బానే ఉన్నానమ్మా. ఏం చేస్తున్నావు అమ్మా? ఏం చేస్తాన్రా, ఇంటి మీదకి వచ్చిన అప్పులాళ్ళకి సర్ది చెప్పలేక చచ్చిపోతున్నాను. ఈ నెల ఎంతో కొంత పంపిస్తానులేమ్మా. ఎంతో కొంత కాదురా, కనీసం 25,000 లేకపోతే వీళ్ళని ఆపడం కష్టంరా. 25,000 వచ్చింది ఆటో రెంట్కి, రూమ్ రెంట్కి చాలటలేదమ్మా. అంత డబ్బంటే కష్టమేనమ్మా.
ఒరే కష్టం అంటే కుదరదురా. ఏమో నేను చెప్పేది చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. ఉంటాను. 25,000. బ్రేక్ కావాలని చెప్పి బయటకు వెళ్తున్నావేంటి? ఎందుకొచ్చావు? సూట్గా మ్యాటర్లోకి వచ్చేసావు అన్నమాట. సాయంత్రం ఒక చోటుకి వెళ్ళాలి. నేను వెళ్ళను. నేను వెళ్తే పని అవ్వదు, నువ్వే వెళ్ళాలి. నేను వెళ్ళనని చెప్తున్నాను కదా. సాయంత్రం నాకు ఈవెంట్ ఉంది. ఈవెంట్కి వెళ్తే 1,00,000 వస్తుంది, కానీ అక్కడికి వెళ్తే 5 లక్షలు వస్తాయి. ఛీ, నీకోసం ఒక బిజినెస్ మ్యాన్ ముంబై నుంచి వచ్చాడు. ఆల్రెడీ అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాను. నేను వెళ్ళను. రాగా, పాపులర్ హీరోయిన్వి, నీకు గ్లామర్ చార్మింగ్ కేవలం 2 ఏళ్ళు ఉంటుంది. అప్పుడే నీకు డిమాండ్. దాన్ని క్యాష్ చేసుకోకపోతే వేస్ట్. నువ్వు మనిషివా పశువా? ఇష్టం లేని పనికి ఎందుకంత బలవంతం చేస్తున్నావు? బ్రతిమాలితే మాట వినే రకం కాదు నువ్వు. భయపెట్టి బలవంతం చేస్తేనే నా మాట వింటావు. బలవంతం చేశాను, ఒప్పుకోవట్లేదు. అయితే ఇప్పుడు భయపడతాను. ఇదిగో ఈ వీడియో చూసి భయపడు. నిన్ను భయపడమన్నాను, బాధపడమనలేదు. నిన్ను ప్రతిసారి ఇలా భయపెట్టి ఒప్పించడం బోరింగ్గా ఉంది. పోనీ దీన్ని బయట పెట్టేనా? వద్దు, ఆ పని మాత్రం చేయకు ప్లీజ్. నీకు దండం పెడతాను. మరి నేను చెప్పిన పని చేస్తావా? సాయంత్రం ఇంటికి కారు వస్తుంది, రెడీగా ఉండు. ఏంటి వీడు మళ్ళీ వచ్చాడు? సాయంత్రం ఈవెంట్ క్యాన్సిల్ చేయ హరీష్. ఆయియే కమాన్ రాగసుధా. నాకు కొంచెం కొంచెం తెలుగు వచ్చు. నీకోసం నీ సినిమాలు చూసి నాకు తెలుగు వచ్చింది. ఇన్నాళ్లకు నేను కలిసే అదృష్టం వచ్చింది. సినిమాల కంటే బయటే బాగున్నావు. బోలియే వంశీజీ. ఏంటి సార్, అడ్వాన్స్ ఇస్తే అన్ని పనులు అయిపోతాయా? బ్యాలెన్స్ ఇస్తేనే అవుతాయి, లేకపోతే మీరు మా రాగసుధని టచ్ కూడా చేయలేరు. ఎందుకంత సీరియస్ అవుతారు వంశీజీ? మా అసిస్టెంట్కి క్యాష్ ఇచ్చి పంపించాను చూడండి. ఇంకా రాలేదు సార్. ఓ వచ్చాడు సార్, యూ క్యారియన్. ఆ. మ్మ్. డబ్బులు చూసి వంశీ ఖుషి, నిన్ను చూసి నేను ఖుషి. మరి నువ్వు ఎలా ఖుషి అవుతావు? హలో, చూడు, కస్టమర్ని జాగ్రత్తగా చూసుకో. అలాంటి వాళ్ళ వల్లే మనం ఇలా పరువుగా బతుకుతున్నాం. జాగ్రత్త. మీరు ఖుషిగా ఉంటే నేను ఖుషిగా ఉంటాను. అయ్యే సార్, హరీష్ వచ్చారు సార్. రమ్మను. ఓకే సార్. కూర్చో హరీష్. సార్, ఐఎమ్ సారీ మిస్టర్ హరీష్. నిన్న సిటీలో కొన్ని హత్యలు జరిగాయి. వాటి తాలూకు ఫొటోస్ మా వాళ్ళ సిస్టంలో అప్లోడ్ చేశారు. ఇందులో మీ వైఫ్ గాని ఉందేమో చూడండి, ఒకసారి చూడండి. సార్ లేదు సార్, నా భార్య చనిపోలేదు సార్. ఆ విషయం నా మనసుకి బలంగా తెలుస్తుంది సార్. నా భార్య బతికే ఉంది సార్.
ఇట్స్ ఓకే. గొడవపడి వెళ్ళిపోయిన ఆవిడ ఒంటరిగా వెళ్ళిందా ఎవరితో అయినా వెళ్ళిందా అని ఆ విషయం మీకు తెలీదు. ఒకవేళ ఎవరితోనైనా వెళ్ళిపోయిండి వాడేమైనా మోసం చేసి చంపేసి ఉంటే నో, అలా జరగదు సార్. అలా జరగకూడదని మేము కోరుకుంటున్నాం. కానీ మా డ్యూటీ మేము చేయాలి కదా. ఒకసారి ఈ ఫొటోస్ని మీరు చూసి మీకు ఏదైనా డౌట్ వస్తే మాకు చెప్పండి. అలాగే సార్. ఆటో ఆపు ఆపు ఆపు. శ్రీనగర్ కాలనీ పోని. 400 అవుతుంది మేడం. పర్లేదు, ఇస్తాను పద. మేడం మీరు హీరోయిన్ రాగసుద్దు కదా? అవును. మేడం మీరంటే నాకు చాలా ఇష్టం మేడం. ప్లీజ్ కాస్త ముందుకు చూసి నడుపు. సారీ. అలాగే మేడం. మేడం మీరేంటి మేడం పెద్ద పెద్ద కార్లో తిరిగే వాళ్ళు ఇలా ఆటో ఎక్కారేంటి? చెప్పు. నువ్వు చెప్పేదేది నేను వినను. ఎందుకంటే నీ గురించి మొత్తం నాకు తెలిసిపోయింది. నేనే ప్రత్యక్షంగా చూశాను. రేపు న్యూస్ ఛానల్స్లో నీ బాగోతం వస్తుంది చూడు. మేడం లెఫ్ట్కి పోనీ. ఓకే మేడం. చేంజ్ ఉంచుకో. థ్యాంక్ యూ మేడం. నాది కాదే. అరే ఫోన్ మర్చిపోయినట్టుంది. హలో హలో. ఆ ఫోన్కి ఎవరు కాల్ చేసినా తీయొద్దు, ఎవరు అడిగినా ఇవ్వద్దు. అలాగే మేడం. మళ్ళీ మీరే కాల్ చేస్తారా? పో పో. హలో హలో. ఏదో తేడాగా ఉంది. స్విచ్ ఆఫ్ చేస్తే బెటర్ ఏమో. ఎవరైనా ఫోన్ మర్చిపోతే వెంటనే రమ్మంటారు, లేకపోతే వస్తానంటారు. ఈవిడేంటి ఎవరికి ఇవ్వద్దు అంది? ఈ డబ్బున్నోళ్ళంతా ఇంతేనేమో. అయినా ఆవిడ మళ్ళీ నాకు ఫోన్ చేయాలంటే నేను ఆన్ చేయాలిగా. ఆవిడ కాదు. మళ్ళీ అదే నెంబర్ నుంచి. ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేయి ప్లీజ్. హలో హలో, ఎవరు నువ్వు? ఎక్కడ ఉంటావు? ఏం చేస్తావు? మర్యాదగా చెప్పు. ఎవరో సీరియస్గా మాట్లాడుతున్నారు. స్విచ్ ఆఫ్ చేస్తే బెటర్ ఏమో.
ఎందుకైనా మంచిది ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే బెటర్. ఫోన్ నెంబర్ కనుక్కోండి. సార్ ఆ? బెడ్రూమ్లో ఈ డైరీ దొరికింది. ఓకే సార్. సార్ ఈ ఫోన్లో ఉన్న వాల్ట్ పాస్వర్డ్ బ్రేక్ చేశాను సార్. ఏంటా పాస్వర్డ్? 143143 సార్. సింపుల్ పాస్వర్డే. అవును సార్. ఆ ఫోన్ ఎవరికి ఇవ్వద్దు. ఎవరు కాల్ చేసినా తీయద్దు. అంటే ఈ ఫోన్లో ఏదో ఉంది, దానికోసం ఎవరో ట్రై చేస్తున్నారు. ఇందులో డౌట్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఏమో సార్. తనకి ఇంకో ఫోన్ ఉంది కానీ ఆ ఫోన్ కనిపించట్లేదు కదా. అవును సార్. రాత్రి ఈ ఫోన్ నుంచే కదా చివరి కాల్ ఆ ఫోన్కి వెళ్ళింది. అవును సార్. మిస్టర్ హరీష్ సార్. ఇవిడికి సంబంధించిన వాళ్ళు వస్తున్నారా? అవును సార్, వస్తున్నారు. ఇంకో 3 గంటలు పడుతుంది సార్. ఓకే కానిస్టేబుల్ సార్. వాళ్ళు వచ్చాక ఈ బాడీని చూపించి పోస్ట్ మార్టానికి ఏర్పాటు చేయండి. ఓకే సార్. మిస్ అయిన ఫోన్ దొరికితేనే అసలు హంతకుడు దొరుకుతాడు. ఈ ఫోన్లో ఉన్న వాల్ట్ పాస్వర్డ్ బ్రేక్ చేశాను సార్. ఏంటా పాస్వర్డ్? 143143 సార్. ఛ. త్రీ ఫోర్ వన్ 341.
ఎవరు నువ్వు? ఆ సెల్ నాకు ఇచ్చేయి. ఎంత ఇస్తావు? ఎందుకు ఇవ్వాలి? పోలీసులకి చెప్తా. నువ్వు చెప్పలేవు. ఎందుకంటే రేయ్, ఆ వీడియోతో నీకేం లాభం లేదురా. మా ఇద్దరి మధ్య 2 సంవత్సరాల క్రితం జరిగిన విషయం అది. దాని గురించి ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. కానీ జరిగిన కొన్ని సంఘటనల వల్ల నేను తనకి మేనేజర్గానే మిగిలిపోయాను. ఒక్క పైసా కూడా ఇవ్వను. ఓకే. ఈ వీడియో పంపిస్తాను చూడు మరి. ఎంత కావాలి? ఎంత కావాలి? దారిలోకి వచ్చాడు. 10 లక్షలు కావాలి. రెడీ చేసుకో. ఎక్కడ ఇవ్వాలో ఫోన్ చేసి చెప్తా. 10 లక్షలా? సార్ టీ. కిషోర్, ఈ వంశీ ఎవరు ఎంక్వైరీ చేశారా? చేశాం సార్. సెల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంటికి వెళ్ళి అడిగితే పక్కింటోళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ అని చెప్పారు. రాగసుధ రెండో ఫోన్ ట్రేస్ అవుట్ చేశారా? ఇంకా లేదు సార్. దాని మీదే మన వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇంత లేటా? అది కాదు సార్, మన ట్రాకింగ్ డివైస్లో ఏదో ప్రాబ్లం వచ్చిందంట. ఎక్స్పర్ట్స్ దాన్ని ఫిక్స్ చేస్తున్నారు. నేరస్తులకు మనమే టైం ఇస్తున్నాం అనమాట. సర్లే, రేపు ఎర్లీగా వచ్చాయి. ఓకే సార్. కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో మొత్తం డబ్బు పెట్టాను. నా మెమొరీ కార్డు కూడా అక్కడే పెట్టు. క్యాష్ తీసుకెళ్తున్నావు, కార్డ్ ఎదురా. అయినా అది మెమొరీ కార్డే, కానీ క్రెడిట్ కార్డ్ కాదురా. అయినా దాన్ని నువ్వు క్రెడిట్ కార్డులా వాడుకుంటావని నాకు తెలుసురా. చెప్పు, కార్డ్ ఏది? నా దగ్గర లేదు. నీతో నిజం చెప్పించే టెక్నాలజీ నా దగ్గర ఉంది. వెళ్ళండి. నా డబ్బు, నా డబ్బు.
టెక్నాలజీ అంటే కంప్యూటర్లు ల్యాప్టాప్లు అనుకున్నావా? నేనంత సాఫ్ట్ ఏం కాదు, హార్డ్. ఈ రెండిటిలో ఏది ముందు వాడమంటావు? నీకు ఆ ఫోన్ ఇచ్చిన వెంటనే నన్ను చంపేస్తావని తెలుసు, అందుకే దాన్ని నాతో పాటు తీసుకురాలేదు. నువ్వు నన్ను చంపితే అది వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తుందే తప్ప నీ దగ్గరికి మాత్రం రాదు. బాగా ఆలోచించావురా. కానీ ప్రతి ఒక్కడు ఏదో పాయింట్ దగ్గర బ్రేక్ అవుతాడు, బెండ్ అవుతాడు, నిజం చెప్పేస్తాడు. ఒక్క అరగంట ఓపిక పట్రా, అది నీ నోటితోనే చెప్పిస్తాను. చెప్పరా, చెప్పు. ఎక్కడ పెట్టావో చెప్పు. చెప్తాను. ఏంట్రా అరగంట అనుకున్నాం, 10 నిమిషాలకే బ్రేక్ అయ్యావా? ఫోన్ ఎక్కడుందంటే నా రూమ్లోనే ఉంది. గుడ్. రేయ్, మీరు వెళ్ళి ఆ ఫోన్ తీసుకురండి. ఓకే సార్. సార్ వద్దు సార్. సార్ 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 వదిలేండి సార్, నాకేం తెలియదు సార్. కానిస్టేబుల్స్, సార్ సార్ రేయ్, డైరీలో రాగసుధ నీ గురించి చాలా బ్యాడ్గా రాసుకుంది. నువ్వెంత టార్చర్ పెట్టావో దాని ద్వారా తెలిసింది. చెప్పు. నాకేం తెలియదు సార్. అయితే నీకు ఇంకా సరిపోలేదన్నమాట. కానిస్టేబుల్స్, ఇంకో రౌండ్ వేయండి. సార్ 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 చెప్పు. సార్ చెప్తాను సార్. చెప్పు. హలో, ఫోన్ దొరికింది సార్. ఓకే, జాగ్రత్తగా తీసుకురండి, దాన్ని ఏం కెలకండి. అలాగే సార్. సార్ ఇప్పుడే రాగసుధ ఫోన్ ఆన్ అయింది, మనోళ్ళు ట్రేస్ చేస్తున్నారు. ఇజ్ ఇట్? అవును సార్. మూవ్. కానిస్టేబుల్, వీడిని జాగ్రత్తగా చూస్తూ ఉండు. ఓకే సార్. అన్నా, నీకు దండం పెడతాను, నన్ను వదిలేయన్నా. వదిలేస్తారా? వెళ్ళిపోదు గాని, డైరెక్ట్గా పైకే వెళ్ళిపోదు గాని. ఈ టైంలో స్విచ్ ఆఫ్ ఏంటి? సార్ ఇదిగో సార్ ఫోన్. ఎరా, నన్నే టెన్షన్ పెడతావా? రోయ్, వీడు చచ్చిపోవడం నేను చూడాలి. అన్నా ప్లీజ్ అన్నా, అన్న వద్దన్నా. రేయ్, ఎరా, ఏమీ తెలియనట్టు నాటకం ఆడావు? కానిస్టేబుల్స్ సార్. వెళ్ళి వాళ్ళని కూడా తీసుకురండి. ఎస్ సార్. ఎరా, ఒక పక్క భార్య కనిపించట్లేదని డ్రామాలు ఆడుతూ ఇంకో పక్క ఇలాంటి పనులు చేస్తావా? ఎరా, నీకు వీళ్ళ ట్రీట్మెంట్ కావాలా? జరిగింది చెప్తావా? చెప్పు. చెప్తాను సార్. 2 ఏళ్ల క్రితం నేను, ఈ వంశీ, రాగసుధ ఒకేసారి సినిమా ఇండస్ట్రీకి వచ్చాం సార్. అప్పటికే రాగసుధ చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసేది,
మా ముగ్గురికి పరిచయం అయింది. కానీ నాతో ఎక్కువ క్లోజ్గా ఉండేది సార్. నేను ప్రపోజ్ చేస్తే ఓకే అంది సార్. నాకు వంశీకి డబ్బు సంపాదించాలన్న కోరిక ఎక్కువ సార్. దానికోసం రాగసుధని వాడుకోవాలని చూసాం సార్. ఒకరోజు నీ బర్త్డేకి ఏదో గిఫ్ట్ కావాలన్నా? ఏం కావాలంటే ఏం చెప్పవేంటి? నేను నోరు తెరిచి అడగాలా? నీకు తెలీదా? నిజంగా తెలీదు. ఏయ్, వదులు. అర్థం చేసుకోవచ్చు కదా. నాకు అర్థమైంది, వదులు. ప్లీజ్ రాగా. ప్లీజ్ వదిలే. పైకి వదలమంటున్నావు కానీ నీకు వదలాలని లేదు కదా. నేను మేనేజర్గా కంటే ఆర్టిస్ట్గా బాగా పనికొస్తాననుకుంటా. ఇంతకీ రంగంలోకి ఎప్పుడు దిగుతున్నావు? ఇప్పుడే ఓ గంటలో. జాగ్రత్త రోయ్, దానికి నీ మీద చాలా మంచి ఇంప్రెషన్ ఉంది. నీ గురించి చాలా పాజిటివ్గా చెప్తుంటుంది నాతో. నువ్వు ఇలాంటి ఫ్రాడ్ చేస్తున్నావంటే అది తట్టుకోలేదు అసలు. తట్టుకోక ఏం చేస్తుందంట? చూద్దాం ఏం చేస్తుందో. నువ్వు మాత్రం నా పేరు ఎక్కడా బ్యాడ్ చేయకు అసలు. నువ్వే చూస్తావుగా. ఎలా జరిగిందిరా ఇది? ఏమోరా, అయినా మీరైనా జాగ్రత్తగా ఉండాలిగా. ఆ తీసినోడు ఎవరో ఎవరికి తెలీదు. జస్ట్ నాకు ఎంఎంఎస్ పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఎంత కావాలంట? ఇంకా చెప్పలేదు, మళ్ళీ ఫోన్ చేస్తారంట. అయినా ఇలాంటి టైంలో ఈ వీడియో బయటకొస్తే రాగసుధ కెరీర్ ఏం కావాలరా? అదే నాకు అర్థం కావట్లేదు. నా కెరీర్కేం కాదు, ఎంత కష్టమైనా సరే వాడెంత అడిగితే అంత ఇచ్చేద్దాం. ఆ తర్వాత రోజు వంశీ రాగసుధ దగ్గరికి వెళ్ళి వాడు 10 లక్షలు డిమాండ్ చేశాడని, అంత కావాలంటే వేరే మార్గం లేదని, తనకు తెలిసిన బిజినెస్ మ్యాన్కి పరిచయం చేస్తానని, వాళ్ళతో వన్ డే ఉంటే అమౌంట్ సెట్ చేస్తానని చెప్పాడు సార్. ముందు రాగసుధ ఒప్పుకోలేదు సార్, కానీ వీడియో పేరు చెప్పి భయపెడితే కన్విన్స్ అయింది సార్. వాళ్ళ దగ్గరికి వెళ్లే ముందు నా దగ్గరికి వచ్చి మనిద్దరం బ్రేకప్ అయిపోదాం, నాకు మేనేజర్గా ఉండి చాలు అని ఏడుస్తూ చెప్పింది సార్. తర్వాత రోజు వంశీ ఇంకో డ్రామా మొదలుపెట్టాడు సార్. నిన్ను నిన్ను బతకనివ్వరా? ఏయ్, ఆగండి, 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 ఆగండి. ఏమైంది అసలు? ఎందుకు కొట్టుకుంటున్నారు?
ఆగురాగా వాడిని చంపేస్తే గానీ నా కోపం తీరదు. అసలు ఏమైంది? వాడు ఎంత పెద్ద ఎదవో తెలుసా? మన వీడియోని ఆ తీసినోడు డిలీట్ చేసినా వీడియో డిలీట్ చేయడంట. ఏంటి వంశీ ఇదంతా? అవును, నువ్వు విన్నది నిజమే. నువ్వెప్పుడైనా ₹1,00,000 ఒకసారి చూసావా? చూడలేదు కదా, నేను అంతే. కానీ నిన్న నువ్వు గెస్ట్ హౌస్కి వెళ్ళొచ్చాక ఒకేసారి 10 లక్షలు నా చేతికొచ్చాయి. వాటిని వాడి చేతికిస్తున్నప్పుడు వాడి కళ్ళల్లో ఆనందం చూశాను. అప్పుడే అనిపించింది నేను బాగా సంపాదించాలని. అందుకే ఈ రోజు నుంచి నీతో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అప్కమింగ్ హీరోయిన్ రాసలీలని ఏ టీవీ ఛానల్కి ఇచ్చినా మీ బతుకులు బస్ స్టాండ్ అయిపోతాయి. అలా కాకుండా ఉండాలంటే మీరు నేను చెప్పినట్టు అలా వినాల్సిందే. ముఖ్యంగా నువ్వు రాగసుదా, నేనెప్పుడు చెప్తే అప్పుడు నువ్వు నేను పంపించే గెస్ట్ హౌస్కి వెళ్ళాలి. ఏయ్ ఆగు, ఎందుకంత ఆవేశపడుతున్నావు? నిన్న మీరిద్దరూ బ్రేకప్ చేసుకున్నారుగా, ఏదో పెళ్ళంలో ఫీల్ అవుతున్నావేంటి? ఇంకో విషయం, మొత్తం డబ్బు నేను ఒక్కడనే తీసుకోను, 20% మీకు ఇస్తా. ఆలోచించుకోండి, రేపు ఈవినింగ్ ఫోన్ చేస్తా. ఎవరికి ఫోను? పోలీసులకి. వద్దు, ఇప్పుడు పోలీసులకి ఎందుకు? ఆల్రెడీ నిన్న తప్పు చేసాం. వాళ్ళు ఎంక్వైరీ చేస్తే అన్నీ చెప్పాలి. అప్పుడు కూడా మన విషయం బయటకు వస్తుంది. వద్దు ప్లీజ్. ఎంత వచ్చిందేంటి? ఇదేరా 5 లక్షలు. ఎవరో ఇండస్ట్రియలిస్ట్ ఎంతకంటే ఎక్కువ వినన్నాడు. అయినా ఈ రాగసుధకు డిమాండ్ బాగా పెంచాలి అంటే నువ్వు దీన్ని ఎక్కువ సినిమాల్లో యాక్ట్ చేసేలా చేయాలి. నువ్వేం టెన్షన్ పడకరా, తొందరలోనే దాన్ని ఇంచుమించుగా టాప్ హీరోయిన్ చేస్తా. ఈ 2 సంవత్సరాల్లో రాగసుధ బాగా పాపులర్ హీరోయిన్ అయింది సార్. ఆ వీడియో గురించి ఇండస్ట్రీలో తెలిసింది, కానీ అది బయటకు రాకుండా జాగ్రత్త పడ్డాం. ఈడియట్స్, నమ్మి మీతో ఫ్రెండ్షిప్ చేస్తే ఇంత దారుణంగా బిహేవ్ చేస్తారా? మరి ఈవిడెవర్రా? ఇందులో ఉన్నది నీ భార్య కదా? అవును సార్, 2 రోజుల క్రితం మేమిద్దరం రాగసుధకి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాం సార్. డ్రైవర్ కారు. ఏంటి, అన్నం తింటావా? ఏమండి, మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. ఎలా వదులుతామే? మీ మీద బిజినెస్ సీక్రెట్స్ మాట్లాడుకుంటుంటే పక్క నుంచి వినేసి నన్నే నిలదీస్తావా? మీరు చేస్తోంది తప్పు కదండి. పాపం, ఆ రాగసుధ జీవితం నాశనం చేసి డబ్బు సంపాదించడం అన్యాయం అండి. మళ్ళీ అదే మాట. నేను ఎంత ఎదవనో నీకు తెలీదు. నాకు ఎదురుస్తే ఎవరైనా ఇంతే. ఆ రోజే నిన్ను చంపేయొచ్చే, కానీ వెంటనే దొరికిపోతాం. అందుకే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావని పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టొచ్చానే. ఆ పోలీసులు నీ గురించి మర్చిపోయాక నిన్ను చంపేస్తా. అప్పటి వరకు కొద్ది కొద్దిగా చావు. అన్నయ్య, మీరైనా చెప్పండి అన్నయ్య. ఈ విషయం ఎవరికి చెప్పను, మీరు చెప్పినట్టే వింటాను. నేనేం చేయనమ్మా, ఇలా 10 రోజులు భరించు, తర్వాత నీకే బాధ ఉండదులే. రై కుక్కలారా, ఏదో ఒక రోజు మీ విషయం బయటపడుతుందిరా. ఆ రోజు నాకంటే ఎక్కువ బాధపడతారు. అబ్బా అబ్బా అబ్బా, శాపాలు పెడుతున్నావా? అవునులే, టార్చర్ తగ్గితే ఇలాంటి మాటలే వస్తాయి. ఈ టైంలో రాగసుధ మెసేజ్ ఏంట్రా? ఆటో 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 ఆపు. రేయ్, ఆ రాగసుధ ఇక్కడికి వచ్చి వెళ్ళిందిరా. నేను దాని సంగతి చూస్తాను, నువ్వెక్కడే ఉండు. ఏదైనా తేడా జరిగితే ఫోన్ చేస్తాను. దీన్ని చంపేసి నువ్వు పారిపో. అలాగేరా. చెప్పు. రాగా, నేను చెప్పేది విను. నోర్మై,
నేను విన్ను. నా దగ్గర కూడా ఇంకో కీ ఉందన్న విషయం మర్చిపోయావా? చెడు తప్పు మీద తప్పు చేయనివ్వకో. ఆ ఫోన్ ఇవ్వు. ఇవ్వను. ఇవ్వవా? ఇవ్వు. ఏయ్! ఏది? ఇంకో ఫోన్ ఏది? మిమ్మల్ని ఇక దేవుడు కూడా కాపాడలేడురా. ఎక్కడుంది? నాకు తెలీదు. తెలీదు? నిన్ను తెలీదు. కొట్రా, కొట్టు, ఇంకా గట్టిగా కొట్టు, చచ్చే వరకు కొట్టు. ఎందుకంటే మీరు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారన్న ఆనందంతోనే ప్రశాంతంగా చచ్చిపోతామనుకుంటున్నాను. ఏంటి డైలాగులు చెప్తున్నావు? ఆ ఫోన్ ఎక్కడుందో చెప్తావా లేకపోతే టార్చర్ పెట్టి చెప్పించమంటావా? నువ్వు నాతో చెప్పించలేవురా. తూ. ఏంటి ఎక్స్ట్రాల్ చేస్తున్నావు? చెప్పు చెప్పు బై, చెప్పు. ఈ టైంలో వీడేంటి? హలో, ఏంట్రా? ఏం జరిగిందిరా? ఏం తెలియడం లేదురా. ఫోన్ దాని దగ్గర లేదు. లేదా? హలో, ఆ ఫోన్కి ఎవరు కాల్ చేసినా తీయొద్దు. అలాగే మేడం. ఎవరు అడిగినా ఇవ్వద్దు. ఓ పని చేయరా, ఆ ఫోన్ని మనం ట్రేస్ చేయొచ్చు. ముందు దాన్ని నోరు మెదపకుండా చేయి. అదే పనిలో ఉన్నానురా. మరి నీ భార్యనేం చేద్దాం? టెన్షన్ మీద టెన్షన్ పెట్టకరా. దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. అలాగేరా. మళ్ళీ మీరే కాల్ చేస్తారా? ఏంటే ఫోన్ చేసి జాగ్రత్తలు చెప్తున్నావా? నిన్ను స్విచ్ ఆఫ్. మీరు మనుషులా పశువులరా? అమాయకురాలైన అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారు కదరా. మీకు కోర్టులో ఉరిశిక్ష పడితే మొదట సంతోషించేది నేనేరా. ఎరా ఫూల్, ఫోన్లో ఉన్న అలాంటి వీడియోస్ పోలీసులకు ఇవ్వకుండా డబ్బు కోసం కక్కుర్తి పడతావా? సారీ సార్, దాని వెనుక ఇంత కథ ఉందనుకోలేదు. నీ భార్యను ఎక్కడ దాచావో చెప్పో. చెప్తాను సార్, చెప్పో. చెప్తాను. కానిస్టేబుల్స్, కట్లిప్పండి ముందు. సార్, నా భర్త వంశీగాడు దొరికారా? దొరికారమ్మా, మా కస్టడీలోనే ఉన్నారు. వాళ్ళిద్దరిని ఊరికి వదలకూడదు సార్. వాళ్ళకి శిక్ష పడేలా నేను చూస్తాను. ముందు మీరు హాస్పిటల్కి పదండి. కానిస్టేబుల్స్, హాస్పిటల్కి తీసుకెళ్ళండి.